ఒకానొక రోజున ఒక వ్యక్తి ముగ్గురు పిల్లల్ని పిలిచి ఇటుక తయారు చేయమని చెప్పి నీళ్లు మట్టి ఇచ్చారంట. ఇటుక తయారు చేయమని చెప్పి నీళ్లు మట్టి ఇచ్చారంట. సో ఇటుక ఎవరికి ఎంతమందికి ఇచ్చారు? ముగ్గురు పిల్లలకి. ఓకేనా? సో తయారు చేయమని ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. తర్వాత రోజు వచ్చి చూస్తున్నాడు. మొదటి వ్యక్తి అంటున్నాడు, అంటే ఇటుక తయారు చేయమని చెప్పి వచ్చిన వ్యక్తి అంటున్నాడు అనమాట ఫస్ట్ వ్యక్తిని, నువ్వేం చేస్తున్నావు అంటే మొదటి వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నేను మట్టి పిసుకుతున్నాను అని చెప్పాడు. ఏం చేస్తున్నాడంట? మట్టి పిసుకుతున్నాడంట. సో రెండో వ్యక్తి ఏం చేస్తున్నావు అని అడిగితే నేను ఇటుక తయారు చేస్తున్నాను అని చెప్పాడంట. మూడో వ్యక్తిని అడిగితే నేను ఈ యొక్క ప్రపంచానికి సుందరమైన భవనం నిర్మించడానికి సామాగ్రిని తయారు చేస్తున్నాను అని చెప్పాడంట. సో మొదటి వ్యక్తి ఏం చెప్పాడు? సో మట్టి పిసుకుతున్నాడంటే ఆయనకి అంత ఆలోచన లేదు, పిసుకుంటూనే ఉంటాడు. ఓకేనా? ఇటుక తయారు కాదు, అక్కడ మట్టి పిసుకుతూనే ఉంటాడు. రెండో వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఇటుక తయారు చేస్తున్నాడు, ఇటుక తయారు చేస్తూనే ఉంటాడు, ఆయన పని అంతే, మిగతా పని ఏం చేయలేడు. మూడో వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రపంచానికి అవసరమైన మంచి భవన నిర్మాణాన్ని కావాల్సిన సామాగ్రిని తయారు చేస్తున్నాను అంటే మూడో వ్యక్తికి ఉన్న స్ఫూర్తి అనేది మీకు ఉండాలి. మొదటి వ్యక్తిలాగా సెకండ్ వ్యక్తిలాగా ఉండటానికి ఉండదు. ఒక సబ్జెక్ట్ తీసుకున్నామంటే జస్ట్ చూసి వదిలిపెట్టకూడదు. రెండో వ్యక్తిలాగా చూసి చదివి వదిలిపెట్టకూడదు. మూడో వ్యక్తిలాగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక సబ్జెక్ట్ తీసుకున్నామంటే ఎలా చదవాలి, దాంట్లో ఏముంది, ఫ్యూచర్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు కూడా తెలియాలని చెప్పి ఒక వ్యక్తి ఈ యొక్క కథని చెప్తా ఉన్నాడంట. ఓకేనా? సో అట్లానే మనం మీకు బాలల హక్కులు అంటే తెలుసా? బాలల హక్కులు ఏమి ఉండాలి బాలలకి? అసలు బడికి వెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి, మీకు ఆడుకోవాలి, టైంకి ఎంజాయ్ చేయాలి. అవునా? సో నేటి బాలలే రేపటి పౌరులు కదా. సో నేటి బాలలు ఎలా ఉన్నారు తెలుసా? ఇందా లేసారు చూసారా డ్యాన్సులు, అలా ఉన్నారు. అంతేనా? అంతేనా ఉండాల్సింది బాలలు? ఎలా ఉండాలి బాలలు అంటే? ఎలా ఉండాలి? అలా ఉండాలి, ముద్దు ముద్దుగా. అవునా? అలా ఉండాలి బాలలంటే. చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా చెప్పినట్టు చేస్తూ, అల్లరి చేస్తూ, చదువుకుంటూ, ఇంట్లో అమ్మా నాన్నకి గౌరవం ఇస్తూ, పెద్దలకి గౌరవం ఇస్తూ, టీచర్లకి విధేయత ఇస్తూ, దేవుడి పట్ల భక్తితో ఉండాలి కదా. సో మనం ఏం చేస్తున్నాం? మనం ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్స్ ఇయేనా మనం చేస్తుంది? ఇయే కదా. సో ఏ విధంగా ఉండాలి అంటే ఆ యొక్క వ్యక్తి చెప్పిన ఇటుక తయారీ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉండాలి. ఫ్యూచర్లో మీరే పునాదులు. ఓకేనా? ఫ్యూచర్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంది. సో మీ మీద డిపెండ్ అయింది కాబట్టి మీరు మంచిగా ఉంటేనే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. మీలోనే సైంటిస్టులు ఉండొచ్చు, మీలోనే కలెక్టర్లు ఉండొచ్చు, ఐఏఎస్లు ఉండొచ్చు, లేకపోతే ఐపీఎస్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మీరు ప్రయత్నిస్తే ఏదైనా చేయగలరు. కంప్యూటర్ని కనిపెట్టినవారు ఎవరు? చార్లెస్ బాబేజ్ ఎవరు? మనిషే కదా. కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది? మనిషి కంటే ఫాస్ట్గా వర్క్ అవుతుంది కదా. అవును కదా. సో మనిషి కంటే ఫాస్ట్గా వర్క్ అయ్యే మిషన్ కనిపెట్టినోడే మనిషి. మరి ఏదైనా చేయగలడు కదా మనిషి. సో వచ్చేదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ అనేది వస్తుంది. మీరు కనుక బయటికి కాలు పెడితే మీకు చెప్పకర్లా ఆల్రెడీ రోబోట్లు చేస్తున్నాయి. మీరు అది గమనించి ఇక్కడ మీరు మంచిగా చదువుకొని ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉండాలని భావిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్. Thank you very much. Thank you, sir, for your valuable message and that you have taken time to address the children and your motivational talk.